నెమలులు, ఇతర పక్షులు, జంతువులు, వాటితో పాటు అక్కడ పక్కనే ఒక చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలను జారీ చేయడం జరిగింది. 3 రోజుల్లోనే 100 ఎకరాల స్థలంలో ఉన్నటువంటి చెట్లను కొట్టివేయడం, వందలాది జేసీబీలు బుల్డోజర్లు పనిచేయడం పట్ల సుప్రీంకోర్టు విస్మయాన్ని వ్యక్తం చేసింది. అంతేకాకుండా ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కానీ పర్యావరణానికి సంబంధించి ఏమైనా అనుమతులు తీసుకున్నారా, ఇంత హడావుడిగా అక్కడ చాలా స్పష్టంగా కనబడుతుంది. నెమలులు, ఇతర పక్షులు, జంతువులు, వాటితో పాటు అక్కడ పక్కన ఒక లేక్ ఉన్నట్టు కనబడతా ఉంది. పర్యావరణాన్ని పరిరక్షించాల్సినటువంటి బాధ్యతని రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా విస్మరిస్తుంది? ఏదైనా డెవలప్మెంట్ యాక్టివిటీ చేసుకోవాలనుకుంటే పర్మిషన్స్ తీసుకోవాల్సినటువంటి విభాగాల నుంచి పర్మిషన్స్ తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆ రకంగా ముందుకు పోవడం అనేది ఎంతవరకు సమంజసం అనేది చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వచ్చినటువంటి న్యాయవాదుల్ని నిలదీయడం జరిగింది. ఇదంతా విద్యార్థులు చేసినటువంటి సంఘటిత పోరుకు వచ్చినటువంటి ఫలితంగా భావిస్తా ఉన్నాం. అండ్ ద మ్యాటర్ ఈజ్ పెండింగ్ బిఫోర్ ద సుప్రీం కోర్ట్ అండ్ ద మ్యాటర్ ఈజ్ సబ్ జుడైస్. ఇది విద్యార్థులు సాధించినటువంటి సమైక్య విజయం. రాజకీయ పార్టీలు రాష్ట్ర ప్రభుత్వం మీద చేసినటువంటి ఒత్తిడి కొంతవరకు ఫలించిందని చెప్పి ఈ సందర్భంగా భావిస్తా ఉన్నాం. మేము కూడా మొదటి నుంచి చెప్తున్నటువంటి అంశం అది. టెక్నికాలిటీస్ లోకి పోకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఏర్పాటు చేసినటువంటి చట్టాల ప్రకారం చూసినా మన ఇంటి కాంపౌండ్ లో ఉన్న ఒక చెట్టును తొలగించాలన్నా, రోడ్డు మీద ఫుట్పాత్ మీద ఒక చెట్టును తొలగించాలన్నా దానికి అనుమతి తీసుకోవాలనేటువంటి నిబంధనలు ఉన్నటువంటి రాష్ట్రంలో ఎలాంటి అనుమతులు లేకుండా 100 ఎకరాల్లో భూముల్ని చదును చేయడం, వేలాది చెట్లను కొట్టివేయడం పట్ల సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా తన ఆగ్రహాన్ని వెలిబుచ్చింది. ఇప్పటికైనా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని చేసేటువంటి